పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత మార్కు గారు రాసిన సువిశేషము 7వ అధ్యాయము 31వ వచనము నుంచి 37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమున చేరెను. అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తములను ఉంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్ము నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎప్పాథా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరినీ సామాన్య కాలపు 23వ ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రతి మనిషి తన జీవిత కాలం మొత్తం కూడా ప్రతిరోజు 3 ముఖ్యమైనటువంటి అవసరాలను కోరుకుంటూ ఉంటాడు. ఈ 3 ముఖ్యమైనటువంటి అవసరాలు ఉంటే తాను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. అవే తాను నివాసం ఉండటానికి ఒక మంచి ఇల్లు, తాను భుజించడానికి మంచి ఆహారము, అదేవిధంగా తాను ధరించడానికి మంచి వస్త్రాలు. ఇవి ఉంటే మనిషి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. వీటి కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటాడు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఒక మనిషికి సరైనటువంటి ఇల్లు, సరైనటువంటి భోజనము, సరైనటువంటి వస్త్రాలు ఉన్నాయి అని అంటే ఇవి దేవుని యొక్క కృపను బట్టే ఉన్నాయి అని మనము సృష్టి ఆరంభంలో బైబిల్ గ్రంథమునందు గ్రహిస్తున్నటువంటి అంశాలు. ఆదికాండపు ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. మనిషికి ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే మనిషికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనిషికి వస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే మనిషికి వస్త్రాన్ని తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనిషికి తగినటువంటి గుర్తింపుని ఇస్తున్నటువంటి, గౌరవాన్ని ఇస్తున్నటువంటి, రక్షణ ఇస్తున్నటువంటి కుటుంబాన్ని, బంధాన్ని, బంధుత్వాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఈ నిత్య అవసరాలను పొందుకుంటూ ఉన్నాడు అని అంటే ఆ మనిషిపై దేవుని యొక్క కృపానుగ్రహాలు నిండుగా మెండుగా ఉన్నాయి అని మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ 3 ముఖ్యమైనటువంటి నిత్య అవసరాలు మనకు గుర్తు చేస్తున్నటువంటి ఇంకొక అంశం ఏమిటి అని అంటే, ఏ వ్యక్తి జీవితంలోనైతే ఈ 3 ముఖ్యమైనటువంటి నిత్య అవసరాలు అనేవి సకాలంలో నెరవేరబడుతూ ఉన్నాయో ఆ మనిషి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛలో ఉన్నాడు అని మనం గ్రహిస్తున్నటువంటి ఇంకొక గొప్ప సత్యము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క స్వేచ్ఛ లేనప్పుడు మనిషి తాను కోరుకున్నటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేడు, తాను కోరుకున్నటువంటి భోజనాన్ని ఏర్పాటు చేసుకోలేడు, తాను కోరుకున్నటువంటి వస్త్రాలను ఏర్పాటు చేసుకోలేడు. మనిషికి స్వేచ్ఛ చాలా అవసరం. దేవుడు మనిషిని స్వేచ్ఛాపరుడుగానే సృష్టించాడు. తాను కోరుకున్నది కూడా మనిషి ఎల్లప్పుడూ స్వేచ్ఛాపరుడుగా ఉండాలి అని. అందుకే క్రీస్తు ప్రభు తన యొక్క పవిత్రమైనటువంటి మాటగా చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని బానిసలు అని పిలువను, స్నేహితులు అని పిలుస్తాను అని. మనందరినీ కూడా తన ప్రియమైనటువంటి వాళ్ళుగా, మిక్కిలిగా గౌరవనీయులుగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనం ఒకవేళ దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటే మనం మన స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నాము అని, మనము ఎవరికో ఒకరికి బానిసలుగా మారిపోతూ ఉంటాము అని ఇజ్రాయేలు ప్రజలు మనకు నేర్పిస్తున్నటువంటి
గొప్ప గుణపాఠం. ఇజ్రాయేలు ప్రజలు వారి జీవిత కాలంలో దేవుని యొక్క తోడ్పాటు ఉన్నంత కాలము వారు సరైనటువంటి ప్రాంతంలో, మంచి ఇంటిలో, మంచి నివాసము, మంచి కుటుంబము వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి మంచి భోజనాన్ని స్వీకరించారు. అదేవిధంగా వారు కోరుకున్నటువంటి ఎన్నో మేలుకరమైనటువంటి వస్త్రాలు ధరించారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యము వారిలో నుండి ఎప్పుడైతే తరలిపోయిందో, వాళ్ళు పాపులుగా మిగిలిపోతూ ఉన్నప్పుడు, పాపపు జీవితాన్ని వారు కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సాన్నిధ్యం వారి నుంచి పోగానే బాబిలోనీయులు వచ్చి వారిని బానిసలుగా కొనిపోయి ఉన్నారు అని మనము ప్రవక్తల గ్రంథాలలో చదువుతున్నటువంటి అంశం. అక్కడ బాబిలోనీయుల చేతిలో బానిసలుగా ఉన్నప్పుడు బాబిలోనీయులు ఇచ్చినటువంటి ప్రాంతంలో మాత్రమే వాళ్ళ నివాసం ఉండాలి. వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థాలు మాత్రమే తినాలి. వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దుఃఖాక్రాంతులై వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు మమ్ము పరిపూర్తిగా విడిచిపెట్టి ఉన్నాడా? ఇక దేవుని యొక్క సాన్నిధ్యానికి మేము నోచుకోలేమా? మాకు దేవుని యొక్క ఆ స్పర్శ అనేది, దేవుని యొక్క వాక్కు అనేది మాకు వినపడదా అని వాళ్ళు వాపోతూ చింతాక్రాంతులై ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని ఇస్తూ తండ్రి అయినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మరుభూమిలో సెలవులు పుట్టించే రోజులు రాబోతున్నాయి. మీరు భయపడకండి, మీరు సంతోషించండి. ఇదిగో మీ జీవితాలు మారబోతున్నటువంటి రోజులు రాబోతున్నాయి. దేవుని యొక్క సాన్నిధ్యము మరలా మీ మధ్యలోకి దిగి రాబోతూ ఉన్నది. అప్పుడు గుడ్డివారు చూడగలుగుతారు, మూగవారు మాట్లాడగలుగుతారు, చెవిటివారు వినగలుగుతారు. ఇదిగో కుంటివారు గంతులు వేస్తూ ఉంటారు. ఇటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు మీ జీవితంలో చవి చూడబోతూ ఉన్నారు అన్న గొప్ప వర్తమానాన్ని ప్రవచన రీతిలో దేవుడు యెషయా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణములో చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా మూగా చెవిటివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రజలందరూ కూడా యేసు ప్రభు చెంతకు తీసుకొని వస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని వారు ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ బిడ్డను స్వస్థపరచమని. యేసు ప్రభు ఆ బిడ్డను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఎందుకనగా ఆ బిడ్డ యొక్క పరిస్థితిని గమనిస్తున్నటువంటి దేవుడు ఆ బిడ్డకి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో కూడినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి మూగవాడు, అనగా తన భావాన్ని వ్యక్తపరిచే ఒక దుస్థితి ఆ బిడ్డకు వస్తూ ఉన్నది. తన భావాన్ని తాను సరిగా వ్యక్తపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ మిగిలిపోయాడు. అదేవిధంగా వేరే వారి యొక్క భావాలను కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, వినలేనటువంటి పరిస్థితి ఆ బిడ్డకు దాపురించింది. ఇటువంటి దుస్థితిలో యేసు ప్రభు ఆ బిడ్డను తాకుతూ ఉన్నాడు. ఆ బిడ్డ యొక్క చెవులలో తన యొక్క స్వయంగా తన వేలును ఉంచుతూ అతడు వినికిడి శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ యొక్క నాలుక పట్టు సడటానికి దేవుడు తన యొక్క ఉమ్ము నీటిని రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం కావాలి. మనకు దేవుని యొక్క వాక్కే ఒక వినికిడిగా మారాలి. మన యొక్క చెవులలో దేవుని యొక్క వాక్కు ప్రతిరోజు వినబడుతూ ఉండాలి. అదేవిధంగా మన యొక్క నాలుక దేవుని యొక్క నాలుకగా మారాలి. దేవుని యొక్క వచనాల చేత ముద్రింపబడినటువంటి నాలుకగా మారాలి. దేవుని యొక్క మాట మన నోట నలుమూలలాది వ్యాపింప చేయాలి, వినిపింపబడాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇందుకొరకే మనం ప్రత్యేకించబడి ఉన్నాము అని ఈనాటి 2వ పట్టణం నందు పునీత యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో దేవుని యొక్క కృపానుగ్రహాన్ని బట్టి మనము దేవుని యొక్క మహిమా స్థితిలో నిలబడుతూ ఉన్నాం. ఆ స్థాయిని దేవుడే మనకిస్తూ ఉన్నాడు. కానీ మన జీవితంలో ఆ స్థాయికి తగినటువంటి రీతిలో మనం జీవించాలి అనంట. మనము ఎటువంటి భేదాభిప్రాయాలు ఇచ్చే వాళ్ళంగా ఉండకూడదు, సృష్టించే వాళ్ళంగా ఉండకూడదు. మన మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, భిన్న అభిప్రాయాలు ఉండకూడదు. మనం ఒకే విశ్వాసంలో ఒకే దేవుణ్ణి నమ్మి అనుసరిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి మన యొక్క దృష్టి ఒకే విధంగా ఉండాలి. గొప్పవారిని, ధనవంతులను ఒక రీతిలో,
పేదవారిని మరొక రీతిలో చూసే వాళ్ళంగా మనం ఉండకూడదు అని యాకోబు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఎప్పుడైతే మనం సమదృష్టితో సమపాలనా విధానాన్ని, సమన్యాయపరమైనటువంటి అంశాలను కలిగి ఉంటామో, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యంలో మనము యోగ్యతను సంపాదించుకుంటాం, నిత్య రాజ్యంలో చేరుతూ ఉంటాము అని పునీత యాకోబు గారు మనకు తెలియపరుస్తున్నటువంటి గొప్ప అంశము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇటువంటి జీవితాన్ని గురించి మన ఎల్లప్పుడూ కూడా ఆకాంక్షిస్తూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి, ఆశ కలిగి ఉండాలి అని ఈనాటి పఠనాలు మనం గుర్తింప చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాటి సువిశేష పఠనంలో మూగా చెవిటి వాడిని స్వస్థపరుస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు ఎఫ్ఫాతా అని పలుకుతూ ఉన్నారు. అనగా తెరవబడాలి అని యేసు ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ యొక్క వచనము మన హృదయంలో నెరవేరబడాలి అని మనం కోరుకుందాం. దేవుని యొక్క వాక్కు మనకు వినబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఎఫ్ఫాతాగా మనం మారాలి, మన యొక్క హృదయము మారాలి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మారాలి, మన యొక్క కుటుంబ జీవిత తీరు మారాలి, మన యొక్క సంఘపరమైనటువంటి జీవితము మారాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఒకవేళ మన అనుదిన జీవితంలో దేవుని యొక్క కరుణ అనేది మనలో లేకుండా పోతూ ఉంటే, మనం నోచుకోలేకపోతూ ఉంటే, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం చవిచూడలేకుండా పోతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినకుండా ఉన్నట్లయితే, ఇటువంటి తావులలో ఎఫ్ఫాతా జరగాలి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక జీవి అనేవాడు ఎఫ్ఫాతాగా మారాలి. అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది తెరవబడాలి. అతడు వాక్యాన్ని వినాలి, వాక్యంలో ధ్యానాంశపూరితముగా తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి స్థితిలో నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ప్రయాసపడాలి. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో ప్రతి మనిషి కూడా తనను తాను ఎప్పుడుగా బలహీనుడిగా భావించుకోకూడదు. మనిషికి దేవుడు తన కృపానుగ్రహాన్ని బట్టి దేవుడే స్వయంగా తన రూపాన్ని ఇచ్చాడు, తన ఆలోచనని ఇచ్చాడు, తన యొక్క శ్వాసనే ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని బట్టి, జీవితాన్ని బట్టి మనము దేవుని బిడ్డలంగా పరిపూర్ణలుగా మనము జీవించడానికి ప్రయాసపడాలి. అంతే తప్ప మన కష్టాలు వచ్చాయని, మనకి ఇబ్బందులు వచ్చాయని, మనకు సమస్యలు వచ్చాయని ఈ తనువుని, ఈ జీవాన్ని మనం తీసివేసుకోకూడదు. ఆత్మహత్యలు చేసుకోవాలి అన్న ఆలోచన మనం చేయకూడదు. ఇవన్నీ ఒక మనిషిని పిరికి వాడిని చేస్తూ ఉన్నాయి. పిరికితనంలో మనం ఉన్నాము అని అంటే మన స్వేచ్ఛను మనం కోల్పోయాము, మరణానికి, పాపానికి మనం బానిసలం అవుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ సత్యాన్ని గ్రహిస్తూ వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం బలసంపన్నులము కావాలి. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి జీవితంలో ప్రస్తుత కాలంలో చాలా చికాకులు, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకనగా ఒకరి ఎడల ఒకరికి సఖ్యత అనేది లోపిస్తూ ఉన్నది, అర్థం చేసుకునే మనస్తత్వం అనేది లోపిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రతి మనిషిని దేవుడు గౌరవప్రదమైనటువంటి జీవితంలోనే నిలబెడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి తన యొక్క జీవిత ప్రయాణంలో ఇటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా నిలబడటానికే ప్రయత్నం చేయాలి. ఆ మనిషికి కుటుంబమే ఒక గౌరవము, ఒక కిరీటం. కాబట్టి ప్రతి మనిషి తన కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితోటి అన్యోన్యంగా, అనురాగముతోటి, గౌరవముగా, ప్రేమతోటి జీవించాలి అని ఈనాటి ఈ ఎఫ్ఫాతా సాంగ్యము ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి ఇంకొక గొప్ప సత్యం. అదేవిధంగా సంఘపరమైనటువంటి జీవితంలో ఏ మనిషి కూడా ఏకాకి కాదు. ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకొక మనిషితోటి తనకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇటువంటి జీవితాలలో ఎవరైనా ఉన్నట్లయితే, ఇటువంటి సంఘ జీవితంలో ఎవరైనా ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అక్కడ కూడా ఎఫ్ఫాతా అనేది జరగాలి. దేవుని యొక్క అనుగ్రహము చేత ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో తెరవబడాలి, ప్రతి సంఘంలో తెరవబడాలి, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో తెరవబడాలి, ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో పాటు తెరవబడాలి. అనగా దేవుని యొక్క ఆలోచన ప్రతి మనిషి యొక్క జీవితంలోకి ప్రవేశం చేస్తూ, ప్రతి ఒక్క వ్యక్తిలోకి ప్రవేశం చేస్తూ, ఆ వ్యక్తిని ఒక కుటుంబముగా, ఒక సంఘముగా,
ఒక ఆధ్యాత్మిక జీవిగా అది వర్ధిల్ల చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి అనుగ్రహపూరితమైనటువంటి జీవితాన్ని మనం ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున పరిశుద్ధమైనటువంటి విశ్వాసంతో ప్రార్థనలు చేద్దాం. దేవుడు తన యొక్క ఎపాత సాంగ్యము ద్వారా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేకమైనటువంటి బంధనాల నుంచి, అనేకమైనటువంటి రోగాల నుంచి, అనేకమైనటువంటి స్వస్థతల నుంచి విడుదలను దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మన సంఘాలని పవిత్రంగా దీవించి కాచి కాపాడును గాక.